కొన్ని స్టోరీలు సెన్సేషనలీ చేస్తాం. ఇదివరకు హిడెన్ ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఒక పెద్ద పెద్ద కుంభకోణాలు పట్టుకోవడం గానీ, అదంతా చేసేసి ఆ కేసు, ఆ వ్యవహారం అరెస్ట్‌లయన్నీ చేపిచ్చేసేసి, మన వార్త కూడా పంపించేసేసి అడుగుతాం. ఏ టైంలో రావచ్చు సార్ సుమారు అని చెప్పేసేసి. మనం ఇప్పుడు పంపించేసినా అయన్నీ రావడానికి ఏ 4 అవర్సో, 5 అవర్సో ఆళ్ళు తీసుకుంటారు. మంచి ప్యాకేజీతో ఎడిటింగ్ అయ్యి రావడానికి. ఫోన్ ఇన్‌లు ఇయన్నీ లోపయిపోతాయి. ఆ తర్వాతన అప్పటికి విపరీతమైన స్ట్రెస్ అయ్యి ఉంటాం గదా! రకరకాల ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ చూసుకొని, సముద్రం ఒడ్డుకెళ్ళి కూర్చునేవాడిని విశాఖలో పనిచేసేటప్పుడు. ఆర్‌కే బీచ్ ఆ మొత్తం చివరిదాకా ఉంటది గదా! ఆ మధ్యలో ఎక్కడ ఖాళీగా ఉందో చూసి ఎవరూ లేని ప్లేస్‌లో కూర్చొని, అటు సముద్రాన్నే చూస్తా ఉంటే టైం గూడా తెలిసేది గాదు. లేదు ఇక ఇంట్లో చిరాకులు గానీ, ఏదన్నా ఫైనాన్షియల్ బర్డెన్స్ అయ్యి కట్టలేని పరిస్థితుల్లో అప్పుల్లో ఉండి ఇబ్బందిగా ఉన్నప్పుడు, మానసికంగా నలిగిపోయినప్పుడు కూడా కైలాసగిరి కొండ మీదకెళ్ళి కూర్చొని అట్లాగా సముద్రం వైపు చూస్తుంటే ఏదో ఒక ఫీల్ అనమాట. అదొక అంటే అది మర్చిపోతాం. గుడికి వెళ్ళినప్పుడు మెంటల్ టెన్షన్ ఎట్లా రిలాక్స్ అవుద్దో, సముద్రాన్ని చూసినప్పుడు అట్లాగా ఒక రకమైనటువంటి ఏదో లోకంలోకి వెళ్ళిపోతుంటా నేనైతే. మరి మిగతా వాళ్ళది ఎట్టుంటదో తెలీదు. ఇదెందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు అలాగా కాపోతే అలా నుంచోనివ్వరనుకుంటే ఎక్కువసేపు విశాఖలో ఇప్పుడు కైలాసగిరి కొండ మీద ఒక అద్భుతమైనటువంటి ఇది భారతదేశంలోనే అతి పరిమితంగా సాధ్యమైనటువంటిది ఇప్పుడు అక్కడ సాధ్యమైంది. సముద్ర మట్టానికి 1020 అడుగులు. అంటే నేల మీద నుంచి 1020 అడుగుల ఎత్తున 40 అడుగుల మందం గల గాజు గ్లాస్‌ని రోడ్డు మీదకి పెట్టారు. అంటే కిందంత లోయ. దాని మీదకెక్కితే కిందంతా లోయ కనబడుతుంటది. అక్కడ 40 అడుగుల పొడవుంటదనమాట. దాని మీద నుంచి జనం చూడొచ్చు. సముద్రం కనబడుతుంటది. కిందంతా లోయ అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం కనబడుతుంటుంది. ఇది 100 మందిని ఒకసారి చొప్పున ఎక్కనిస్తారట. భద్రదృష్ట్యా 40 మందిని మాత్రమే అనుమతిస్తారట ప్రస్తుతానికైతే మాత్రం. 100 మందిని ఎక్కించుకునే సామర్థ్యం ఉన్న 40 మందిని అనుమతిస్తారట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 దాకా ప్రవేశం ఉంటుందట. ఒకళ్ళకి పిల్లలకి, పెద్దలకి రూ. 300 ఎవరైనా సరే పిల్లలైనా, పెద్దోళ్ళైనా రూ. 300 10 నిమిషాల మీద పాటు వంతెన మీద నుంచుని పచ్చని కొండలు, సాగర తీర అందాలు చూడొచ్చని చెప్పేసి ప్రకటించారు. ఇది అద్భుతమైనటు. కాపోతే టికెట్ రేట్ మాత్రం అంతంటే మరీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి రేటే.